ఏం నచ్చలేదు అంటే వడలు ఇవి గారెలు బాగాలేదా, నాటుకోడి పులుసు బాగాలేదా, ఏం బాగాలేదు, ఏం ఎందుకు నచ్చలేదు? కూడా ఎంత హార్డ్గా ఉన్నాయి. నేను చెప్పా. చికెన్ కర్రీ నాకు నచ్చలేదు, బాగున్నా ఏమీ లేదు, ఏదో అంతే. ఉంది అంటే బాగా ఉంది. వేస్తే కనుక తినాలి అని అనుకుంటే ఇంకా ఎలా వేరే తింటామో అలాగా. ఆప్షన్ లేకుండా ఉంటే అప్పుడు తినడానికి ఓకే, కానీ అచ్చంగా దీనికోసమే వచ్చి అంత క్రేవింగ్తో తినేంత హైప్ అయితే లేదు. హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈ రోజు మనం గచ్చిబౌల్లో ఉన్న డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వచ్చేసాము. డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉండబోతుంది అండ్ ఇక్కడ ప్రైజెస్ ఎఫోర్డబులా కాదా, ఈ పూర్తి స్ట్రీట్ విశేషాలన్నీ ఈ వ్లాగ్లో అయితే చెప్పేస్తాను. అండ్ బేసిక్గా డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ గురించి ఆల్మోస్ట్ హైదరాబాద్ అందరికీ తెలుసు అండ్ ఇప్పుడైతే అవుట్ సైడర్స్ కూడా తెలుసు, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ గచ్చిబౌల్లో చాలా వచ్చాయి కాబట్టి అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ కూడా డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ పెడుతుందన్నమాట. అంటే ఫ్రీగా కాదు, కొంచెం ప్రైస్ ఎక్కువైనా అందరు ఇక్కడే తింటున్నారు కాబట్టి ఈ ప్లేస్ యొక్క విశేషాలు మొత్తం ఈ వ్లాగ్ లో అయితే తెలుసుకుందాం. ఎస్, స్మోకీ డోకీలో ఇప్పుడే స్పెషల్ చాట్ కోల్ అంటే బొగ్గుల మీద తయారు చేసిన షవర్మా అనమాట ఒకటి తీసుకున్నాం. యాక్చువల్గా ర్యాప్ లాగా ఇలా ఓపెన్ చేసి తినచ్చు, కాకపోతే నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. సో టేస్ట్ చూసి చెప్దాం. చాలా అంటే చాలా బాగుంది. వర్త్ ద హైప్, చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం ప్రైజీ అనిపించింది, అంటే ఒక్క షవర్మాకి 146 రూపీస్ అంటే కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు. బట్ టేస్ట్ బాగుంది కాబట్టి డిఎల్ఎఫ్ స్ట్రీట్లో ఇది ఫేమస్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి తినుకుంటూ ఎంజాయ్ చేసేయచ్చు. నా వెనక చూసినట్లయితే ఇంకా చాలా ఉన్నాయి, అంటే నాట్ జస్ట్ షవర్మా అనమాట, డిజర్ట్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి, చురోస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ స్మోకీ డోకీ ఈస్ వెరీ ఫేమస్, అంటే బెంగళూరులో ఆల్రెడీ చాలా ఫేమస్ అని మనకి తెలుసు. హైదరాబాద్లో డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న ఈ స్మోకీ డోకీ షవర్మాస్కి ఫేమస్ అనమాట. అందుకోసమే వచ్చాను ఆ హైప్ని వర్తా కాదా అని చూడడానికి. నాకైతే వర్త్ ద హైప్ అనే అనిపించింది. అండ్ రేటింగ్ వైజ్ వచ్చేసి 5/5 ఇచ్చేస్తాను నేనైతే ఈ షవర్మాకి, అంత నచ్చింది. సో గోదావరి రుచులకు వచ్చాము. స్వీట్, హాట్, ఘాటు, నాటు అన్నీ ఉండేటట్టున్నాయి ఇక్కడైతే. సో ఆల్రెడీ ఆటోస్ అండ్ మూన్ బిస్కెట్స్ తీసుకున్నాం కదా, పాప్కార్న్ కూడా ఉంది ఇక్కడ. చూద్దాం ఎంత ప్రైస్ ఉందో. సో 65 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దీస్ ఆర్ చీజ్ పాప్కార్న్. పాప్కార్న్ ఇలా కొనుక్కొని నేను జీడి, అబ్బా ఎన్ని రోజులు అవుతుందో జీడిల్ని చూసి. సో ఇది 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు దీనికి. డిఎల్ఎఫ్ దగ్గర ఉన్న గోదావరిలో రుచులు దగ్గరలో ఉన్నాము. ఈ ప్యాకింగ్ కొంచెం యూనిక్గా ఉంది, ఏంటో చూద్దాం. సొంటి బెల్లం,
సో గోదావరి రుచుల్లో పర్చేస్ అయిపోయింది. 630 రూపీస్ ఛార్జ్ చేసాము, స్నాక్స్ ఆటోస్ గీటోస్ అలా అనుకుంటూ. సో మనం డిఎల్ఎఫ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న ఒక స్ట్రీట్కి వచ్చాము. ఐ థింక్ ఇక్కడ స్పెషల్ జ్యూసెస్ అనుకుంటా. టోటల్గా ఎటువైపు చూసినా జ్యూసెసే కనిపిస్తున్నాయి. ఇంకా ఫార్వర్డ్ వెళ్తే అంటే ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం కనిపిస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే పొట్ట చాలా నిండుగా ఉంది. ఇవన్నీ తిరుగుతూ అయినా కొంచెం అరిగించుకొని నెక్స్ట్ ఐటెంకి కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలని అయితే ఫిక్స్ అయిపోయా. కెఫేస్, వింగ్స్, ఆమ్లెట్ హట్ ఇక్కడే అనుకుంటా. ఆమ్లెట్ హట్ నువ్వు అంది ఫ్లఫీ ఆమ్లెట్. వి సా సమ్ వీడియో కదా అప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ది. ఐ థింక్ ఇక్కడ అనుకుంటున్నా, మరి చూద్దాం. ఇప్పుడు ఆమ్లెట్ తినే మూడ్ లేదు ప్రస్తుతానికి. ఇంకొంచెం నడుద్దాం, పెద్ద స్ట్రీటే, చాలామంది జనం ఉన్నారు. కొంచెం అడ్వెంచరస్గా ఫీల్ అయ్యి లోపలికి వెళ్ళిపోదాం. ఇలా వ్లాగ్స్ అందరు ఎలా చేస్తున్నారో కానీ. సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో చాలా ఫేమస్ కదా. సో గీ కారం దోశ ఆర్డర్ చేశాను 85 రూపీస్కి. మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. పల్లి చట్నీతో టేస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా విత్ ఇన్ నో టైమ్ వరలక్ష్మి టిఫిన్స్ చాలా ఫేమస్ అయింది. అదే ఫేమస్ ఇంకో విషయం కూడా అయింది కదా, అది అందరికీ తెలిసే. సో ఫుడ్ గురించి మాత్రమే ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. అండ్ మీరు నా వెనకాల కనుక చూసినట్లయితే ఫుల్ క్రౌడ్తో నిండిపోయింది అనమాట. ఈవెన్ దో వర్షం పడుతున్నా ఇంతమంది జనం వస్తున్నారు అంటే ఇది ఎంత ఫేమస్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ గీ కారం దోశ గురించి పర్టికులర్గా చెప్పాలి అంటే చాలా టేస్టీగా ఉంది. పల్లి చట్నీ బేసిక్గా అమేజింగ్గా ఉంది. అల్లం చట్నీతో ఇంకా టేస్ట్ చేయలేదు. ఒక నిమిషం. గీ కారం దోశ విత్ అల్లం చట్నీ. చాలా బాగుంది. ది బెస్ట్. ఏదో ఫేమస్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడికి రావడం, ఫేమస్ అయింది కదా అని చెప్పేసి దీని గురించి హైప్ ఇవ్వడం చేయడం లేదనమాట. హైప్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఇది అసలు వర్తా కాదా అని చెప్పేసి చూస్తున్నాము. అది డిఎల్ఎఫ్ దగ్గర వెజ్ ఫుడ్ కనుక ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటే వరలక్ష్మి ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆల్సో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో ఓన్లీ వెజ్ అవైలబుల్ ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు. కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేయచ్చు తినుకుంటూ అలాగా. సో వరలక్ష్మి పక్కనే ఉంది ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 2 షాప్స్ లాగా ఉంటాయి అన్నమాట, 2 స్టోర్స్. అందులో ఒకటి మర్హబా, ఇంకొకటి పల్లెకూడి పుల్లట్లు అని చెప్పేసి. అక్కడ నుంచి మనం చిల్లుగారే నాటుకోడి పులుసు ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ వెజ్ బర్గర్, పిజ్జా అన్నీ ఉన్నాయన్నమాట, షవర్మా. ఈ మర్హబాలో మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి. పల్లెకూడి పుల్లట్లో ఎగ్ దోశ ఇలాంటి వెజ్ నాన్ వెజ్ కలిసి ఉన్నాయన్నమాట. మర్హబాలో అయితే డిజర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవైతే ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చూద్దాం.
ఎలా ఉన్నా ఫస్ట్ వేడిగా ఉన్నాయి. అవు. నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్, యావరేజ్, నాట్ వర్త్ ద హైప్. సో ఉంది. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ డిఎల్ఎఫ్వి చూసే వచ్చానమాట. చాలామంది చాలా హైప్ ఇస్తూ చెప్పారు. అది ఎంతవరకు నిజమా తెలుసుకుందామని వచ్చాం కదా. కానీ గారెలు అంత సాఫ్ట్గా అంటే నాట్ వర్త్ ద హైప్ బేసికలీ. ఇది ఓకే. నెక్స్ట్ పరోటా. సో నౌ పరోటా విత్ దిస్ కుర్మా. కుర్మా చాలా చిక్కగా ఉంది చూసినట్లయితే, చూడండి. పరోటా చాలా సాఫ్ట్గా బాగుంది. ఏం నచ్చలేదు. మన ఇంట్లో లాగా కూడా లేదు కనీసం. పల్లెకోడి పుల్లట్లలో ఇంకోసారి అయితే నేను రాను. సో పల్లెకోడి పుల్లట్లలో నేను టేస్ట్ చేసా, నాకు చాలా యావరేజ్ అనిపించింది. నువ్వు కూడా తిన్నావు కదా, ఎలా అనిపిస్తుంది ఒకసారి తిని చూసి చెప్పు మళ్ళీ ఇంకోసారి. ఏం నచ్చలేదు అంటే వడలు ఇవి గారెలు బాగాలేదా, నాటుకోడి పులుసు బాగాలేదా, ఏం బాగాలేదు, ఎందుకు నచ్చలేదు కూడా ఎంత హార్డ్గా ఉన్నాయి. చెప్పా. చికెన్ కర్రీ నాకు నచ్చలేదు, బాగున్నా. ఇంత ఏమీ లేదు, ఏదో అంతే ఉంది అంటే ఉంది. వేస్తే కనుక తినాలి అని అనుకుంటే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఉంటే అప్పుడు తినడానికి ఓకే. కానీ అచ్చంగా దీనికోసమే వచ్చి అంత క్రేవింగ్తో తినేంత హైప్ అయితే లేదు బేసిక్గా. హౌఎవర్ వి పేడ్ ఫర్ ఇట్. డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్కి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ కనిపించే సెక్షన్లో ప్రస్తుతం ఉన్నాము. ఇదంతా కూడా మ్యాగీ పాయింట్ అండ్ జ్యూస్ పాయింట్. ఇక్కడ నా పక్కన ఉన్న డస్ట్బిన్స్ని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని ప్లేట్లు ఫిల్ అయిపోయాయో. అంటే ఎంతమంది జనం వచ్చి ఇక్కడ వాళ్ళ టమ్మీ ఫిల్ చేసుకొని వెళ్ళారో. అండ్ ఇంకా జనం వస్తూనే ఉన్నారు అంటే ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్కి అంత మంచి ఫేమస్ అని కూడా అర్థమైపోతుంది కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మెయిన్ టేస్ట్ కన్నా కూడా ఎఫోర్డబిలిటీని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఎందుకంటే మ్యాగీ కానీ లేదంటే స్ట్రీట్ ఫుడ్ ఏదైనా సరే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మిగతా ప్లేస్కి వెళ్ళే లోపల ఇక్కడ కొంచెం తిని తాగేసి మిగతా స్ట్రీట్ని అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది మ్యాగీ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మెయిన్ కోర్స్ ఉంటుంది అనమాట. అంటే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ నెక్స్ట్ స్ట్రీట్ ఉంటాయి. ఆ తర్వాత స్ట్రీట్ వచ్చేసి టిఫిన్ సెక్షన్ ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా డిఎల్ఎఫ్ గేట్ ఎగ్జిట్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఆ లైన్లు కూడా మనం చూసాం కాబట్టి అది కూడా అయిపోతుంది. ఓవరాల్గా డిఎల్ఎఫ్ స్ట్రీట్కి ఇంత నేమ్ ఎందుకు అంటే ఇది స్టూడెంట్స్, ఫ్యామిలీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలా ఒక ఆక్యుపేషన్, ఒక స్టూడెంట్ లేదంటే ఒక ఫ్యామిలీకి మాత్రమే కాదనమాట, అందరికీ కూడా ఫుడ్ ఇస్తుంది కాబట్టి ఈ స్ట్రీట్ అంత ఫేమస్. ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 12 వరకు కూడా ఇది ఓపెనే ఉంటుంది. అంటే లాస్ట్ వచ్చేసి 11 PM అని చెప్తారు, కానీ 12 వరకు కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైం తర్వాత కూడా చాలామంది వస్తూ ఉంటారనమాట. సో ఎంతమంది ఎన్నిసార్లు ఎంత టైం అయినా కూడా ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళందరికీ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ అందిస్తుంది. థ్యాంక్ యూ. మనం ఆర్డర్ చేసిన చికెన్ సూపీ మ్యాగీ ఈజ్ రెడీ. బౌల్ చాలా చిన్నగా ఉంది, 40 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. సో టేస్ట్ అయితే చూస్ చేద్దాం. దట్స్ వై ఐ ఆల్వేస్ క్యారీ మై స్పూన్.
కాలుతుంది. నాట్ సో గ్రేట్. ఉడకనట్టు సూపీగా అయ్యి అవ్వనట్టు ఉంది. క్యాప్సికమ్ అవి కూడా రాగానే అనిపించాయి. చికెన్ చూస్తున్నాం. సో ఐ గివ్ 5 out of 3. అది కూడా వాడి ఎఫర్ట్ మెచ్చి. ఎందుకు మరి ఇంత హైప్ ఇచ్చారు? అండ్ జొమాటోలో వాడికి రివార్డ్స్ కూడా, అంటే అవార్డ్స్, రివార్డ్స్, పాయింట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ తప్ప అన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా డిఎల్ఎఫ్ ఫుడ్ కోర్ట్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్స్ ట్రై కూడా చేసేసాము. ఫైనల్గా మనం ఇప్పుడు మిలన్ జ్యూస్ సెంటర్లో ఉన్న ఐస్ క్రీమ్ ఫుడ్ సలాడ్ తినడానికి ఇక్కడ వరకు వచ్చేసాము. ఫస్ట్ ఇది కొంచెం తిందాం. చాలా తిరిగి ఉన్నాం కదా. మేము డిఎల్ఎఫ్ స్ట్రీట్లో ఎక్కువ గమనించింది ఏంటి అంటే, ఇక్కడ అసలుకి విపరీతమైన నాయిసీ స్ట్రీట్స్ అనమాట. అండ్ జనాలు కూడా అంతే ఇదిగా వస్తున్నారు. చాలా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. అంటే కేరళ ఫుడ్ సెక్షన్ ఉంది, గోదావరిలో స్పెషల్ ఉంది, థాయ్ ఉంది, చైనీస్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, మిలన్ లాంటి ప్లేసెస్ కానీ, హంగర్ మ్యాగీ కానీ ఇలాంటి ప్లేసెస్ హైప్లో ఉన్నాయి కాబట్టి దాన్ని చూడటానికి, అక్కడ తినడానికి కూడా చాలామంది వస్తున్నారు. సో ఫైనల్గా మనమైతే మన డే ఫినిష్ చేసేసాము. డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఆల్ ఫుడ్స్ మనం ట్రై చేసాము. అండ్ ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, కొన్ని షాప్స్ మూసేయడం కూడా జరిగింది. మేము వచ్చినప్పుడైతే ఇక్కడ ఎంతమంది జనం, ఎన్ని కార్లు ఉన్నాయంటే కనీసం నడవడానికి కూడా ఆలోచించి అడుగడుగు వేయాల్సి వచ్చిందనమాట. అంతమంది జనం ఉన్నారు. అయినా కూడా మేము చిన్న అటెంప్ట్ చేసి కొన్ని షాప్స్కి, అంటే కొన్ని స్టోర్స్కి వెళ్ళి తినడం, మంచిగా ఎంజాయ్ చేయడం అయితే చేసాము. మరి మా మమ్మీకి ఎలా అనిపించిందో అడిగి చూద్దాం. ఎలా అనిపించింది మమ్మీ? ఓకే కాకపోతే అమ్మాయి అలానే చెప్పొద్ది, మీరు ఎవరో ఎక్కువ బయట ఫుడ్ తినకండి, అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. ఎప్పుడన్నా ఒకసారి అంతే. నేను కూడా మీరు రోజు వచ్చి ఇక్కడికి వచ్చి తినండి, నేను డబ్బులు పంపిస్తా, ఇలాంటి ఏం చెప్పడం లేదు. సో ఎవరి డబ్బులైనా డబ్బులే కాబట్టి కొంచెం ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టండి. ఆల్సో అప్పుడప్పుడు రండి, అప్పుడప్పుడు రావడానికి ఓకే, నేను అలానే చెప్పాను. కాకపోతే మేము కూడా ఎలా ఉంటుందా ఏంటా అనేది ఒకసారి చూస్తే కదా తెలుసుద్ది అన్నట్టుగా వచ్చాము. పర్వాలేదు కాదు, అన్ని టేస్ట్ చేసావు కదా, ఏది బాగా నచ్చింది? నాకా బిర్యానీ బాగానే ఉంది. తర్వాత ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంది. ఎస్, క్లైమాక్స్ ఇస్ సూపర్ అని మా మమ్మీ చెప్తున్నారు. అఫ్ కోర్స్ మేము ఈవినింగ్ నుంచి తిరుగుతూ, తర్వాత డిఫరెంట్ స్టాల్స్ని విజిట్ చేస్తూ చాలా చూసాము అండ్ చాలా తిరిగాము, తిన్నాం కదా. కానీ లాస్ట్ టచ్ మాత్రం ది బెస్ట్ అనమాట. ఎందుకంటే కూల్గా, హాయిగా అలా మిలన్లో కూర్చొని వెనిలా ఐస్ క్రీమ్ తింటుంటే హాహా అనిపించింది. సో ఇట్లాగా మనం వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఓవరాల్ రేటింగ్ చూసుకుంటే 5 out of ఎన్ని నువ్వు ఇస్తావు? 5కి ఎన్ని ఓట్స్, ఎన్ని పాయింట్స్ నువ్వు ఇవ్వగలవు? రేట్స్ వచ్చేసి 50-50. రేట్స్ కాదమ్మా, రేటింగ్. ఎనీవేస్ 50-50. ఓకే, 50 out of 50 ఇచ్చేసారు మా మమ్మీ. చిన్నప్పుడు వాళ్ళ స్కూల్లో నేర్పించిన విధంగా మనలాగా రేటింగ్ పాయింట్స్ ఉండదు అనమాట, తనకంత పర్సంటేజ్ వైపు ఉంటుంది. సో ఎట్లా అయినా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు వాచ్ చేసి మీ కమెంట్స్ ద్వారా మీరు ఇచ్చే రివ్యూస్ కానీ, సజెషన్స్ కానీ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
చెప్పు నువ్వు కూడా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని. ప్లీజ్ ప్లీజ్ Please. సబ్స్క్రైబ్. సరే నేను ఒకటి చెప్తానండి. జాబ్ చేసుకునే వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా బర్త్డే కానీ అట్లా వచ్చి తింటే ఓకే, కానీ వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే Okay, madam. ఎప్పుడు తినకూడదు. ఓకే మేడం, ఇంకా వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.